నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. ప్రస్తుతం నేను అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ఉన్నాను. ఈ మధ్య కాలంలో గ్లకోమా ఈ పేరు చాలా ఎక్కువగా వింటూ ఉన్నాము. కంటి సమస్యకి సంబంధించి చాలా ఇబ్బందులు మనం చూస్తూ ఉంటుంటాం. కొన్నిటిని ఐడెంటిఫై చేయడం కష్టంగా మారుతూ ఉంటుంటుంది. దానిలో మనం గనక గ్లకోమాని చూస్తే దీనికి సిమ్టమ్స్ ఏంటి, ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్న వాటిపైన మనతో పాటు ఇవాళ డాక్టర్ శాంతిప్రియ గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. గ్లకోమా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్న పేరు ఇది. చాలా మందికి దీనిపైన పూర్తిగా అవగాహన లేదు. వాట్ ఈస్ గ్లకోమా? గ్లకోమా అంటే బేసికలీ ఏదైనా ఒక ఆకారం అంటే బాల్ ఉన్నా దాది బాల్ షేప్లోనే ఉండాలి అంటే కొంచెం ప్రెషర్ అనేది లోపల ఉంటుంది. అలాగే కన్ను అలా షేప్లో ఉండాలి అంటే కొంచెం ప్రెషర్ ఉంటుంది. అది నార్మల్ ప్రెషర్ వచ్చేసి 10 to 20 అన్నమాట. 10 to 20 mmHg అంటే మర్క్యూరీలో మెజర్ చేస్తాం. సో ఆ ప్రెషర్ దాటితే కంటి నరం అనేది క్రమేణా ఒత్తిడి ప్రెషర్ వల్ల ఒత్తుకొని చనిపోతుంది. దీన్ని మనం గ్లకోమా అంటాం. ఓకే, అంటే దృష్టి కోల్పోతామా? దృష్టి కోల్పోతాము, కానీ మీకు దాని సిమ్టమ్స్ అనేవి అసలు తెలియవు. గ్లకోమా అనేది ఇట్స్ ఫేమస్లీ నోన్ యాజ్ అ సైలెంట్ థీఫ్ ఆఫ్ విజన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని చూస్తున్నా, నాకు పక్కనున్న ఆ సోఫా, ఈ పక్కనున్న ఈ బోర్డు కనిపిస్తూ ఉంటాయి, హేజీగా కనిపిస్తూ ఉంటాయి. దీన్ని ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటాం. గ్లకోమాలో క్రమేణా ఇది క్షీణించిపోతుంది. మా స్ట్రెయిట్ చూపు అంటే నేను మిమ్మల్ని చూస్తుంటే మీరు క్లియర్ గా కనిపిస్తున్నారు కదా, ఇది లాస్ట్ స్టేజ్ వరకు ఉంటుంది. సో మీరు దాన్ని ఐడెంటిఫై చేయలేరు. సో ఈ విజన్ ఫీల్డ్ అనేది పోతుందన్నమాట. లాస్ట్ స్టేజెస్ లో ఇట్లా అయిపోతాం మనం. దీన్ని ట్యూబులర్ విజన్ అంటాం. సో పోను లాస్ట్ స్టేజ్ లో ఇది పోతుంది అండ్ ఇట్ ఇస్ గాన్, కంప్లీట్ గా బ్లైండ్ అయిపోతుంది. అండ్ దీన్ని రివర్స్ కూడా చేయలేము. మీరు అంటున్నారు ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా మారుతూ ఉంటుందని. ఇంటర్నల్ గా ఏదైనా చేంజెస్ అబ్జర్వ్ చేసే ఛాన్స్ ఉంటుందా? పోనీ లేదు. గ్లకోమా ఇప్పుడు 3rd మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్ వరల్డ్ వైడ్. ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది అంటే సిమ్టమ్స్ ఏమీ ఉండవు దీనికి. అందుకనే డాక్టర్ దగ్గరికి రండి, ఒక్కసారి చూపించుకోండి అని చెప్పేది. ఓకే, మీరు అన్నట్టుగా ఏ సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ఐకి సంబంధించి ఒకసారైనా టెస్ట్లు చేయించుకోవాలి అంటారా? అంటే దీని రీత్యా ఆలోచిస్తే యా, డెఫినెట్లీ నీడ్ ఉందా? డెఫినెట్లీ నీడ్ ఉంది. అది గ్లకోమాలో చాలా టైప్స్ ఉన్నాయి, కానీ కామన్గా వచ్చే గ్లకోమా యూజువలీ 40 years తర్వాత వస్తుంది. ఓకే ఓకే, ఒక ఏజ్ పీరియడ్ ఉంది, ఒక కైండ్ ఆఫ్ ఆర్బిటరీ పీరియడ్. అంటే దీన్నే స్టాంప్ వేసి చెప్పలేం దీనికి వచ్చేస్తుంది అని, కానీ యా ఈ పీరియడ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మేమేం చెప్తూ ఉంటామంటే 40 తర్వాత ఒక్కసారి అందరూ చెక్ చేయించుకోండి. అది ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్లకోమా ఉంది అంటే డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లీజ్ ఒక్కసారి వచ్చి చెక్ చేయించుకోండి. ఇది ఫ్యామిలీ త్రూ ఇంటర్లింక్డ్ అయ్యే డెఫినెట్లీ ఫ్యామిలీలో ఉంటే వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ. సో నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఒక్కసారి దీంతో దృష్టి పోయింది అంటే పోయింది, దీన్ని రివర్స్ చేయలేము. సో దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మ్యామ్? యాక్చువల్గా మనం చూసుకుంటే చాలా మంది కంటికి సంబంధించి ట్రీట్మెంట్ అంటే చాలా సెన్సిటివ్ పార్ట్ అని భయపడుతూ ఉంటుంటారు. చాలామంది విజిట్ చేయడానికి కారణాలు కూడా అందుకే. చాలామందికి చూపు కొంచెం మందగించినా డిలే చేయడానికి కూడా కారణాలు అవి. దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో గ్లకోమా అంటే దీన్ని పర్మనెంట్గా ట్రీట్ చేయలేము. మనకి డయాబెటీస్ ఎలాగో గ్లకోమా కూడా అలాగే. అంటే డయాబెటీస్కి పూర్తి ట్రీట్మెంట్ లేదు, మనం టాబ్లెట్స్ తీసుకున్న రోజులు మన బ్లడ్ షుగర్స్ నార్మల్గా ఉన్నన్ని రోజులు మనం బాగానే ఉంటాం అన్నట్టు. అలాగే గ్లకోమా కూడా ట్రీట్మెంట్ ఉంది. మెడికల్ ట్రీట్మెంట్ ఉంది, సర్జికల్ ట్రీట్మెంట్ ఉంది. మెడికల్ అండ్ సర్జికల్ రెండు ఉన్నాయి. ఓకే, కానీ రెండు పర్మనెంట్గా ట్రీట్ చేయలేము. గ్లకోమాని కంట్రోల్ మాత్రం చేయడానికి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గ్లకోమాకి ఏమీ ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి, ఒక 5 yearsలో మీకు డెఫినెట్గా చూపు పోతుంది. దీన్ని మనం ఒక 20-25 years ప్రొలాంగ్ చేయొచ్చు. దానికన్నా ఎవ్వరూ ఏమీ చేయలేము. సో దీనికి యూజువల్లీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో డ్రాప్స్ రాసిస్తాము. ఆ డ్రాప్స్ ఎప్పుడు వేసుకోవాలో, ఎలా వేసుకోవాలో అని కూడా స్పెసిఫై చేసి చెప్తాము. ఈ డ్రాప్స్ వేసుకోవాల్సిందే. మీరు భోజనం చేయడం మర్చిపోండి, ప్రాబ్లం ఉండదు, కానీ డ్రాప్స్ మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు.
మీకు గ్లాకోమా కంట్రోల్లో ఉండాలి అంటే డ్రాప్స్ అనేవి వేసుకుంటూనే ఉండాలి. డ్రాప్స్ ఒకటి వేసుకొని మేము మిగతా అన్ని మర్చిపోవచ్చా అంటే లేదు, అలా కాదు. మళ్ళీ డాక్టర్ స్పెసిఫై చేసినప్పుడు వచ్చి ప్రెషర్ అనేది మీరు హాస్పిటల్లో చెక్ చేయించుకోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్కి మీరు ఇంట్లో అయినా బ్లడ్ షుగర్స్ చూసేసుకోవచ్చు, కానీ గ్లాకోమాకి అలాగా మీరు ఇంట్లో ప్రెషర్ చూసుకోలేరు కనుక యూ హ్యావ్ టు కమ్ టు ద హాస్పిటల్. ఓకే, అదొకటి. అండ్ గ్లాకోమాకి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ అంటారు మ్యామ్? అంటే ఇక్కడ హాస్పిటల్లో చేసే ఇన్వెస్టిగేషన్స్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కావేవి. నేను ముందర చెప్పినట్టు ఫీల్డ్ లాస్, ఈ ఫీల్డ్ లాస్ ఉంటుంది కదా, దీన్ని మేము మెజర్ చేస్తాం. అండ్ ఓసిటీ స్కాన్ అని ఉంటుంది, దానివల్ల రెటినల్ నర్వ్ ఫైబర్ లేయర్ థిక్నెస్ అనేది మెజర్ చేస్తూ ఉంటాం. ఓకే, ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్స్. ఎందుకంటే క్లినికల్గా నేను చూసిన, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూస్తున్నాను, మళ్ళీ 4 నెలల తర్వాత చూస్తున్నాను, నాకు సేమ్ అనిపించవచ్చు. బట్ ఫంక్షనల్ లాస్ అంటే ఫీల్డ్ లాస్లో డిఫెక్ట్స్ ఎక్కువై ఉండొచ్చు, లేదా ఈ రెటినా నర్వ్ ఫైబర్ లేయర్ థిక్నెస్ అన్నాను కదా ఓసిటీలో, అది తగ్గిపోతూ ఉండొచ్చు, చెప్పలేను నేను. దీన్ని ఫంక్షనల్ లాస్ అంటాం. సో అందుకనే ఇన్వెస్టిగేషన్స్ కూడా రిపీట్ చేయాలని అనేది. ఎందుకంటే నాకు క్లినికల్ గా సేమ్ అనిపిస్తున్నా ఈ ఫంక్షనల్ లాస్ కంటిన్యూ అవుతూ ఉంటే ఈ డ్రాప్స్ సరిపోవని అర్థం, నేను ఇంకా డ్రాప్స్ ఎక్కువ చేయాలనేది అర్థం. ఐ మీన్ ట్రీట్మెంట్ ఇంకా అగ్రెసివ్ గా ఉండాలి అనేది ఇన్ఫర్ చేయొచ్చు. సో ట్రీట్మెంట్ క్లినికల్ గా కూడా అంటే మెడికల్ గా నేను ఒక 4 to 5 వెరైటీ ఆఫ్ డ్రాప్స్ ఉన్నాయి అంతే, దానికన్నా ఇంకా ఎక్కువ లేవు. సర్జరీ త్రూ మనం వెళ్తే ఏ విధంగా ఉంటుందండి? సర్జరీ కూడా దీన్ని కంట్రోల్ చేయడానికి. సర్జరీ కూడా ఈజ్ నాట్ అ టోటల్ పర్మనెంట్ సొల్యూషన్ లేదు గ్లాకోమాకి. సర్జరీ ద్వారా ఏం చేస్తామంటే we make an artificial path for the fluid inside the eye to drain outside. దాని వల్ల ప్రెషర్ అనేది కొంచెం తగ్గుతుంది. బట్ అగైన్ నేచర్ ది మెకానిజం ఏంటి, ఏ గాయమైనా మనకి హీల్ చేయడం నేచర్ మెకానిజం. ఇప్పుడు కంటిలో నుంచి కూడా ఒక చిన్న గాయం చేసి ఫ్లూయిడ్ బయటికి డ్రైన్ అయ్యేటట్టు మేము మెకానిజం ఏర్పాటు చేస్తాం త్రూ సర్జరీ. నేచర్ ఏం చేస్తుంది, దాన్ని హీల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో సర్జరీ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నాట్ బికాస్ సర్జరీ బాగా చేయలేదు అలా కాదు, నేచర్కి అగేన్స్ట్ వెళ్ళి మనం వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ సంథింగ్. ఓకే, అది నేచర్ హీల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఫైబ్రోసిస్ అనేది ఉంటుంది అక్కడ. సో అందుకనే దేర్ ఆర్ 10 to 30% ఫెయిల్యూర్ ఛాన్సెస్. అది 100% ఫెయిల్యూర్ అని చెప్పలేము, 10 to 30% ఛాన్సెస్ ఉన్నాయి. ఫెయిల్యూర్ అంటే ఏంటి, మళ్ళీ మనం డ్రాప్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది అంతే, కన్ను పోయేది అని కాదు ఫెయిల్యూర్. బట్ దీనికి ప్రివెన్షన్ మనం ఏదన్నా అంటే మీరు అన్నట్టుగానే ముందు వచ్చి టెస్ట్ చేసుకొని ఐస్కి సంబంధించి అది ఏ ట్రీట్మెంట్లోనైనా మనకి ఎంటర్ అవ్వలేదు అనుకున్నప్పుడు ఒకసారి టెస్ట్ చేయించుకుంటే ప్రివెన్షన్ ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా దానికి? ప్రివెన్షన్ లేదు గ్లాకోమాకి. రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి గ్లాకోమాకి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్ ఉంది, లేదా షుగర్ ఉంది, లేదా హైపోథైరాయిడిజం ఉంది. వీటి వల్ల గ్లాకోమా కంట్రోల్ అనేది తప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ షుగర్ ఉంది, మీకు బ్లడ్ షుగర్ మంచి కంట్రోల్లో లేదనుకోండి, మీ గ్లాకోమా ప్రెషర్ కూడా మంచి కంట్రోల్లో ఉండదు, మీరు ఏం చేసినా ఉండదు. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకుంటే గ్లాకోమాని కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఓకే, కంట్రోల్లో పెట్టుకోవచ్చు అంతే. బట్ టోటల్గా మనం గ్లాకోమాని అవాయిడ్ చేయలేము. బట్ ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో కంటి సమస్యలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పేర్లు మేము వింటూ ఉన్నాము, చాలా పానిక్ అవుతూ ఉంటుంటారు. ఎందుకంటే ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్, మేజర్ ఐస్తోనే మనకి డే స్టార్ట్ అవుతూ ఉంటుంది, డే ఎండ్ అవ్వాలన్నా ఐస్తోనే మొదలవుతూ ఉంటుంది. కాబట్టి అడుగుతున్నాను, ఒకసారి వాళ్ళు రావాలి, వాళ్ళు చెక్ చేయించుకోవాలనుకున్నా, మీరు అన్నట్టుగా ఏదైతే స్ట్రైట్ కాకుండా మన సరౌండింగ్స్ని చూడలేకపోతున్నామన్న సమస్యని ఐడెంటిఫై చేసే ప్రాసెస్ అయితే ఉంటుందో ఒకసారి రావాలి అనుకున్నా, లేదా ప్రివెన్షన్ ఒకవేళ టెస్టులు చేయించుకోవాలనుకున్నా అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది అంటారు? చూడండి, ఫస్ట్ మనం గ్లాకోమా ఉందా లేదా అనేది చూస్తాము. ఓకే, గ్లాకోమా ఉంటే నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ యూజువలీ మెడికల్ మేనేజ్మెంటే స్టార్ట్ చేస్తాం అందరికీ. మెడికల్ మేనేజ్మెంట్తో యూజువలీ ఒక 30 to 40% ఆఫ్ ద పేషెంట్స్ బెనిఫిట్ అవుతారు. మెడికల్ మేనేజ్మెంట్లో వాళ్ళు తప్పనిసరి డ్రాప్స్ వేసుకోవడం ఇవన్నీ చేసుకోలేకపోతే దెన్ వి ఆప్ట్ ఫర్ సర్జరీ. లేదా మెడికల్ మేనేజ్మెంట్లో యాజ్ ఐ టోల్డ్ యూ 4 to 5 డ్రగ్స్ మాత్రమే ఉన్నాయి, ఈ డ్రగ్స్తో కూడా మనకి ప్రెషర్ కంట్రోల్కి రావడం లేదు అని అంటే దెన్ వి గో ఫర్ సర్జికల్. ఓకే, సో సర్జరీస్లో గోల్డ్ స్టాండర్డ్ సర్జరీస్ ఉన్నాయి, లైక్ ట్రబెకులెక్టమీ,
లేదు ట్రబెక్యులెక్టమీ కన్నా ఇంకా అడ్వాన్సెస్ అంటే డెఫినెట్లీ ఉన్నాయి. ఐ స్టంట్స్ అని వేస్తాము, అది కంటిలో ఒక చిన్న స్టంట్ లాంటిది వేస్తాము, త్రూ విచ్ ఫ్లూయిడ్ డ్రెయిన్స్ అవుట్. ఓకే, అది. అండ్ వేరే గోనియాటమీ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి, సో అవి కూడా చేస్తాము. ఇవన్నీ కొన్ని పేషెంట్స్ ఆర్ సూటబుల్ ఫర్ దీస్ సర్జరీస్, కొంతమందికి సెట్ అవ్వదు, ఆ బాడీ సపోర్ట్ చేయదు. యాక్చువల్లీ బాడీ అని కాదు, టైప్ ఆఫ్ గ్లకోమా సపోర్ట్ చేయదు. ఓకే ఓకే, అలాంటి పేషెంట్స్లో ఇలాంటి ప్రొసీజర్స్ కాదు, గోల్డ్ స్టాండర్డ్ ట్రబెక్యులెక్టమీకి వెళ్ళిపోతూ ఉంటాం. అండ్ ఈ ట్రబెక్యులెక్టమీ అనేది ఒక్కొక్కసారి క్యాటరాక్ట్ ఉన్నప్పుడు క్యాటరాక్ట్తో పాటు కంబైన్డ్ సర్జరీస్ అని చేసేస్తూ ఉంటాం, అది కూడా చేయొచ్చు. ఇట్ ఈస్ ఫీజిబుల్ ఎనఫ్. ఓకే, సో ఎవరైనా సరే ముందుగా చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు బాగా అర్థమైంది ఏంటంటే గ్లకోమా గురించి వినడమే తప్ప ఇంత ఎఫెక్టివ్ అండ్ దాంతోపాటు ఇంత కాన్సిక్వెన్సెస్ ఈ విధంగా ఉన్నాయని చాలామందికి ఐడియా లేదు. ప్రతి పేరెంట్స్ కూడా ఫస్ట్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని అయినా సరే వీటిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని అర్థమవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.